అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుడు యాకోబుకు కలలో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు తన అన్న అయిన యాసావు చంపుతాడని ప్రయాణమై తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దారిలో దేవుడు బేతేలు అనే ఒక మార్గములో, దేవుడు ఒక ప్రాంతంలో అతన్ని దర్శించాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీ సంతానానికి ఈ భూమిని ఇస్తాను, నీ సంతానం అభివృద్ధి చెందుతుంది, నీవెక్కడికి వెళ్ళినా నేను చెప్పిన మాటను నెరవేరుస్తానని దేవుడు దర్శనములో యాకోబుతో మాట్లాడాడు. అయితే యాకోబు తలగడగా చేసుకున్న రాయిని తీసి నిలవబెట్టి తైలము పోసి, మరి ఇక ఇది ప్రతిష్ఠిత స్థలము, ఇది దేవుడి ప్రత్యక్షత కలిగిన స్థలము, ఇది దేవుని స్థలం అని దానికి బేతేలు అని పేరు పెట్టాడు. కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. యాకోబు బ్రతుకు చూచినప్పుడు తన అన్నను మోసం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? సొంత తల్లిదండ్రులకు దూరమయ్యాడు, సహోదరుడికి దూరమయ్యాడు, సొంత ఊర్లో అవమానము. కాబట్టి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే అక్కడ క్షేమంగా ఉంటానని అనుకుంటున్నాడు. అయితే దేవుని ఉద్దేశం చూడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్తూ ఉన్నాడు. దేవుడు చూడండి, మోసగాడైన యాకోబు పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, యాకోబు ఇది నీ జీవితం కాదయ్యా, నీవు తప్పు చేసి వెళ్ళిపోతున్నావు, ఇది నా చిత్తం కాదు, నీవు త్వరగా మరలా తిరిగి వస్తావు, మరలా ఈ దేశానికి తిరిగి వస్తావు, నీవు ఎక్కడికి వెళ్ళిపోయినా నేను నీకు తోడుగా వస్తాను, ఎందుకంటే నా నిబంధన నీతో స్థిరపరుస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, ఈ స్థలాన్ని నీ బిడ్డలకు నీకు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశములు ఎంతో గొప్పవి మన ఎడల. మనము దేవుని సన్నిధిలో నుండి తప్పు చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అనగా మనమున్న ప్రాంతాలను విడిచిపెట్టి వేరొక ప్రాంతంలో మనం బ్రతికితే బాగుంటుంది ఈ అవమానమును బట్టి అని మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, దేవుడు చెప్తున్న సమాధానము, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోతా అనుకున్నా అక్కడికి నేను నీతో పాటు వస్తాను, మరలా తిరిగి నీవున్న ప్రాంతంలోనే నిన్ను స్థిరపరుస్తాను, నువ్వు ఎక్కడి నుండి అయితే వెళ్ళిపోతున్నావో ఆ దేశంలోనికి మరలా నిన్ను తీసుకుని వచ్చి ఇప్పుడు నీవు నిద్రిస్తున్న ఈ దేశాన్ని నీకు ఇస్తాను, ఈ ప్రాంతాన్ని నీ బిడ్డలకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది దేవుని చిత్తం. మన బ్రతుకులో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనము ఏదో విధంగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతాము, లేదా మన సొంత ఆలోచన ద్వారా మన చిత్తములో మరి మనం అక్కడికి వెళ్తే మనం బాగుపడతాం అనుకుంటాము. కానీ దేవుని నిర్ణయము అది కాదు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ తోడై ఉంటాడు. చివరికి ఆయన ఏర్పరిచిన స్థలములోనికి నిన్ను తీసుకుని వస్తాడు. ఆయన వాగ్దానం చేసిన స్థలములోనికి నిన్ను తీసుకుని వచ్చి ఆయన వాగ్దానమును నెరవేరుస్తాడు. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలములందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి యాకోబుకు దేవుడు ప్రమాణం చేసి చెప్పాడు, నేను నీతో ఉన్నాను, నేను ఏర్పాటు చేసిన స్థలములో నేను నిలబెడతాను. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ బ్రతుకులో దేవుడు నీ విషయంలో ఒక తలాంపు కలిగి ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి ఆయన ఉద్దేశంలోనికి వస్తావు. దేవుడే నిన్ను తీసుకుని వస్తాడు. యాకోబును దేవుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలుగా మార్చాడు. మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చి తన ప్రజలను గొప్ప జనముగా చేశాడు. అలాగే దేవుడు కూడా నువ్వు పతనమైపోయిన స్థితిలో ఉన్న నిన్ను తీసుకుని వచ్చి ఆయన నిర్ణయించిన స్థలములో
నిన్ను స్థిరపరిచి నిన్ను గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఆయన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. నీకేదైతే చెప్పాడో దానిని నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. కాబట్టి దిగులు చెందకు. నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకోవద్దు. నీవు దేవుడిచ్చిన వాగ్దానంలో నుండి త్రొట్రిల్లిన నీ దేవుడు నిన్ను మరలా సమకూర్చి ఆయన అనుకున్న స్థానంలో నిన్ను హెచ్చించి అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి భయము చెందకు, దిగులు చెందకు. నీవు ఈ పరిస్థితి నుండి పారిపోయి వేరే దేశంలో ఉండాలనుకుంటున్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇక్కడే నేను మరలా నిన్ను స్థిరపరుస్తాను. నీ అవమానమునకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.